తుక్కుగూడ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలు కలిసి రావడంతో లోక్సభ ఎన్నికల సమరశంఖారావాన్ని కూడా అదే ప్రాంతంలో పూరించబోతోంది. సభను విజయవంతం చేయాలన్న సంకల్పంతో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ జనజాతర సభ ప్రాంగణాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 6న ఇక్కడే జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. సభకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయిలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది. మా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, మా అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. గతంలో 6 గ్యారంటీల హామీలను తుక్కుగూడ సభలోనే ఇచ్చామని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 6 హామీల్లో 5ంటిని ఇప్పటికే అమలు చేసి చూపించామని, రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది జనజాతర సభకు తరలి రావాలంటూ పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17, 2023 నాడు ఏ విధంగా అయితే లక్షలాదిగా తరలి వచ్చి సోనియా గాంధీ గారి, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని బలపరిచిండ్రో, 6 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు అదేవిధంగా తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ సభకు హాజరయ్యి జాతీయ స్థాయిలోనే తెలంగాణ కాంగ్రెస్ యొక్క కంచుకోట, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సొంత కుటుంబము అని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలంతా సంసిద్ధులై ఈ సన్నాహక ఏర్పాట్లను అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జరిగే మేలును జనజాతర సభలో వివరించాలని భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్.